లాంగ్ వీడియో పెట్టాను గానీ, షార్ట్ వీడియో పెట్టడానికి మాత్రం ఇన్ని డేస్ పట్టింది నాకైతే. చేపల కర్రీ వండిన ఇన్ని రోజులకి పెడుతున్నాను. ఈ రోజుకి 5 డేస్ అలా అయిపోయిందనమాట. మొత్తానికి చేపల కర్రీ ఫ్రై అయితే, పులుసు కూడా నేను లాంగ్ వీడియో తీశాను. ఈ వీడియో కింద లింక్ ఇస్తాను చూడండి. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ, అలాగే ఫిష్ ఫ్రై అనమాట. మా అమ్మ చేత్తో అయితే చేపించుకున్నాను. అమ్మ చేత్తో చేసిన ఏ కూరైనా సరే చాలా బావుంటది. అందులో చేపల కూర అయితే ఇంకా ఇంకా బాగా చేస్తదనమాట మా అమ్మ అయితే. ఫుల్ వీడియో అయితే మీకు కింద లింక్ ఇస్తున్నాను చూడండి. ఫస్ట్ టైమ్ వచ్చిన వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వేడి వేడి అన్నంలో చేపల కూర వేసుకొని తింటే ఉంటది మరి. అది నేను చెప్పక్కర్లేదులెండి, మీకు తెలుసు కదా! మీలో ఎంతమందికి వేడి వేడి కర్రీ అంటే ఇష్టమో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇంతకుముందు చల్లారినవే తినేదాన్ని. ఈ మధ్య నేనైతే వేడి వేడి తినడానికి ఇష్టపడుతున్నాను. ఒక్కసారి తిన్నట్టయితే మీరు కూడా ఇష్టపడుతూనే ఉంటారన్నమాట. సో, మొత్తానికి చేపల ఫ్రై, అలాగే చేపల పులుసుతో నేనైతే చక్కగా కడుపు నిండా తినేసాను. మరి మీరు తిన్నారా?